మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలతోటి కాళేశ్వరం ప్రాజెక్టుని సిబిఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బైక్ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగినది. ఇక్కడ చూసుకోవచ్చు, గొడుగులతోటి తను ఇచ్చినటువంటి నినాదాలతోటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ చండూరు పట్టణంలోని నినాదాలు ఇవ్వడం జరిగినది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరియు తదితర పార్టీ శ్రేణులతోటి పెద్ద ఎత్తున ఈ ర్యాలీని నిర్వహించడంతో పాటు సెంటర్లో రాస్తారోకోని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగినది. అంటే యూరియా కొరత ఒక దిక్కున ఉండడంతో కాళేశ్వరం ప్రాజెక్టుని తప్పిదో పట్టించాలనే ఉద్దేశంతో కేసీఆర్ పైన వ్యతిరేకతతోటి చేస్తున్నటువంటి కుట్రగా భావించాలని చెప్పేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈరోజు చండూరు పట్టణంలోనే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి ఈ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తప్పు, వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇది ఉధృతం చేస్తాము, ఈ నిరసనని అధికంగా ఎక్కువ చేస్తామని చెప్పేసి మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలియజేయడం జరిగినది. కెమెరామెన్ అంజితో మీ శంకర్, చండూరు. రాజకీయ కక్షతోటి కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, బీఆర్ఎస్ పార్టీ మీద అపవాదాలు వేసి ఘోష్ కమిషన్ అనే పేరుతోటి ఒక తప్పుడు రిపోర్టును తెప్పించుకొని ఆ కమిషను పీసీ కమిషన్గా వాళ్ళు చెప్పిందే ఆ కమిషన్లో వెల్లవించుకుంటూ కొన్ని తప్పుడు ఆరోపణలు చేసినారు. సభలో చర్చ పెట్టినప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి సమాధానం తీసుకోవాలి, సరైన సమాధానం. వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత వీళ్ళు తీసుకునే నిర్ణయం ఏదన్నా ఉంటే తీసుకోవాలి. కానీ హరీష్ రావు గారు సమాధానాలు చెప్తున్నప్పుడు సుమారుగా 38 నుంచి 40 సార్లు అడ్డుపడి మంత్రులు, ముఖ్యమంత్రి ఎవరికి దోషిన విధంగా వాళ్ళు ఎమ్మెల్యేలు అడ్డుపడి మొత్తం కాలాన్ని వృధాగా అయ్యే విధంగా చూసినారు. చివరికి ఏం చేసినారు, కాలం నీ సమయం అయిపోయింది, నువ్వు మాట్లాడలేదని మైక్ కట్ చేసినారు. అయినా కానీ ఇచ్చిన సమయంలో ఒక అభిమన్యులాగా పోరాటం చేసి, వీరోచిత పోరాటం చేసి, ఆ పోరాటాన్ని చూసిన ప్రతి ఒక్కడు కూడా అభిమన్యుడు అంటే గిట్లా ఉండే అప్పుడు అని అభిమన్యుని కల్పించే విధంగా తను చేసిన పోరాటాన్ని అభివర్ణించాడు. తను ఇచ్చిన సమాధానాలకు తిరిగి సమాధానాలు కూడా చెప్పలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, మంత్రులు కానీ ఉన్నారు. ఏమి చేయలేని స్థితిలో చివరకు ఇలా ఇది సిబిఐ కమిషన్ వేసింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీ ద్వారా, సిబిఐ కమిషను కర్ణాటకలో లేదే, వాళ్ళ మీద ఎందుకు లేదు? అదేవిధంగా గతంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మీద సిబిఐ కమిషన్ వేసినప్పుడు ఏమన్నారు, ఇది కేంద్ర ప్రభుత్వం జేబీ సంస్థ, ఈ జేబీ సంస్థతోటి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు. మరి అదే సిబిఐని తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నావు అంటే దీనికి అర్థమైంది, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటై బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద ఒక రాజకీయ కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ రాజకీయ కుట్ర ఎన్నడూ నిలబడదు, మీరిద్దరు ఏకమైనా నిలబడదు. ఎందుకంటే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపు, కేసీఆర్ నాయకత్వం వైపు, హరీష్ నాయకత్వం వైపు, కేటీఆర్ నాయకత్వం వైపు, వాళ్ళ నాయకత్వం మీద నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి కుట్రలు సాగవు. ఇలా కుట్రలు సాగవు అనేదే ఒక శుభసూచకంగా ఇలా హైకోర్టు లంచ్ మోషన్లో ఈ సిబిఐ కమిషన్ ఏదైతే దాన్ని ఆపు చేయండి అనేది ఒక తీర్పునిచ్చినారు. అంటే ఇది శుభసూచకమే. ఎందుకంటే ఎప్పుడు కూడా ధర్మమే గెలుస్తుంది. ఈ ధర్మ పోరాటంలో ఇది మొదటి గెలుపుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ప్రజల గెలుపు. ఇలా కేసీఆర్, హరీష్ రావు గెలుపు, ఇలా ప్రతి ఒక్కరి గెలుపుగా, తెలంగాణ ప్రజల గెలుపుగా మేము అనుకుంటా ఉన్నాము. ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి గారు తన గురువుకు ఒక దక్షిణగా నీళ్లను, గోదావరి నీళ్ళంతా కూడా ఆంధ్రకి ఇద్దామనే ఆలోచనతో ఉన్నాడు. అయినా
నీ కుట్రలు ఇక్కడ సాగవు. ఇలా తెలంగాణ ప్రజలమంతా ఏకమైతాం, అవసరమైతే పోరాటం చేస్తాం, బనక చెర్లకు నీళ్ళు ఎట్లిస్తావో చూస్తాం. మేము ఇప్పటికి తెలంగాణ సాధించుకున్న వాళ్ళం, ఇంకా బనక చెర్ల నీళ్ళని మేము సాధించుకోలేము అనేది లేదు, తప్పనిసరిగా సాధించుకుంటాం. నీ గురదక్షిణ ఏదైతే ఇద్దామనుకుంటున్నావో ఇంకే రూపకంగా ఇయ్యి. ఇవాళ నిజంగా చెప్పాలి అంటే ఇవాళ ఇరిగేషన్ శాఖలో ఎవరైతే సలహాదారులు అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆంధ్రకు చెందిన వాళ్ళే. మనకెట్ట న్యాయం జరుగుతుంది? అది చంద్రబాబు నాయుడు ఎవరికైతే చెప్పిండో వాళ్ళనే సలహాదారులుగా నియమించుకున్నాడు. ఇక సరిపోదా? ఇక అన్నం అంతా పట్టి చూడాలా? 2 మెతుకులు పడితే అన్నం అయిందని తెలుస్తుంది. ఆ సలహాదారులను పట్టే తెలుస్తూ ఉంది. ఆ సలహాదారులు మన గురించి ఆలోచిస్తారా? ఆంధ్ర గురించే ఆలోచిస్తారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇవాళ ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. ఇవాళ రాక్షస పాలనను అంతమొందించడానికి ఒక రామునిగా కేసీఆర్ గారు రాబోతా ఉన్నాడు. తప్పనిసరిగా ఈ రాక్షసులను సంహరించి మళ్ళీ ఈ ప్రాంతంలో తెలంగాణలో రామరాజ్యాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సిబిఐ కోర్టు మీద నమ్మకం ఉన్న మీరు ఎందుకు నిరసనకు పిలుపునిచ్చారు? ఇప్పుడు కోర్టు నిరసన అనేది కాదు, ప్రజలు స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఒక రాష్ట్రంలో ఒక తీరుగా, ఒక రాష్ట్రంలో ఒక తీరుగా. మరి ఢిల్లీలో సిబిఐకి ఇస్తే ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్ళు నిరసనలు ఎందుకు చేసినారు? ఇలా ప్రజలు స్వచ్ఛందంగా, రైతులు స్వచ్ఛందంగా, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది అని ఆలోచనతోటి నాయకత్వానికి అండగా ఉండాలని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి నిరసన తెలియజేస్తారు.